ఈ టాపిక్ వచ్చేసి హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్. సో జనరల్గా మనము ఖర్చు చేసేది చూసుకుంటే ఏదైనా దావుతుందంటే ఇన్వెస్ట్మెంట్ పెడతాం. వీకెండ్ వచ్చిందంటే మంచి కక్క ముక్క అన్నిటికీ ఇన్వెస్ట్మెంట్ పెడతాం. కానీ రేపటి రోజు మన ఏదైనా ఇన్సిడెంట్ అయింది, ఎవరికి ఏం అవ్వద్దు, ఈవెన్ అన్ఫార్చునేట్ థింగ్స్ అవుతాయి కదా, యాక్సిడెంట్స్ కానీ లేదంటే ఏదో సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ ఏమైనా అయినప్పుడు ఫినాన్షియల్గా ఎవరు సపోర్ట్ చేస్తారు మనకి? ఎవరు చేయరు కదా. అందుకనే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్. 100% లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. ఎందుకంటే నేను అట్లా ఫేస్ చేసిన మా మదర్ విషయంలో హాస్పిటలైజ్డ్ అయినప్పుడు. ఓకే, బట్ ఇఫ్ అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండుంటే నాకు సేఫ్ అయ్యేది. బట్ అన్ఫార్చునేట్లీ నేను తీసుకోలేదు. బట్ ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, అర్థమవుతుంది. అంటే మనకి మన దెబ్బ తాకేంత వరకు నొప్పి తెలియదు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఐ రియలైజ్డ్. బట్ సమ్వేర్ దాని తర్వాత కొంచెం అయితే సేవ్ అయినా, నాకు ఏదైతే ఆఫీస్ ఇన్సూరెన్స్ ఉంటే కొంచెం సేవ్ అయినా మెడికల్గా. బట్ 100% ఒక లైఫ్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే పక్కా తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి. కానీ ఆన్లైన్ మాత్రం సజెస్ట్ చేయను. గో త్రూ ఏజెంట్ ఓన్లీ. ఎవరైతే మీకు సర్టిఫైడ్ అడ్వైజర్స్ ఉంటారు కదా, వాళ్ళ త్రూలో మాత్రం పక్క ఒక హెల్త్ కానీ లైఫ్ అండ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ అండ్ లైఫ్ రెండు తీసుకోండి. ఎందుకంటే ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మేబీ ఎట్లా అంటే మీరు యూజ్ చేసినా, ఇప్పుడు యూజ్ చేస్తే ఒక దట్స్ ఓకే. యూజ్ చేసినా చేయకపోయినా ఏంటంటే ఇప్పుడున్న హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లైక్ టాటా కానీ, కేర్ కానీ, ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా, ఏవైతే మీరు ఇప్పుడు ఈ ఇయర్ తీసుకుంటే నెక్స్ట్ ఇయర్కి కొంచెం యాడ్ ఆన్ ఇస్తాయి అనమాట. ఫర్ సపోజ్ 10 lakhs తీసుకుంటే నెక్స్ట్ టైంకి అవి యాడ్ ఆన్ అయిపోతాయి అనమాట. సేమ్ ప్రీమియం బట్ యూ గెట్ ద కవరేజ్ అడిషనల్ అనమాట. 10%, 20%, 50% యాడ్ అవుతుంటే వెళ్తాయి. సో ఈ బెనిఫిట్స్ అనేవి మీకు ఆన్లైన్లో మీకు దొరుకుతాయా దొరకమనేది తెలియదు. సో మీరు అడ్వైజర్ త్రూ వెళ్ళారు అనుకోండి, దే విల్ గైడ్ యూ ఎంటైర్ థింగ్ కదా. మీకేం డౌట్స్ ఉన్నా కూడా మీకు క్లారిఫై చేసుకోవచ్చు, ఎట్లా తీసుకున్నా మీరు తీసుకోవచ్చు. కానీ ఆన్లైన్లో మేబీ ఇఫ్ యు ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ఇట్, డెఫినెట్లీ గో త్రూ ఆన్లైన్. బట్ ఇఫ్ నాట్, మై సజెషన్ ఈజ్ లైక్ గో విత్ ద అడ్వైజర్ ఓన్లీ. రైట్, టేక్ నెసెసరీ అన్ని మీకు ఏ డౌట్స్ ఉన్నాయి, ఏమున్నా, ఎట్లా ఏంటి అని మొత్తం కంప్లీట్ ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ తీసుకొని 100% ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. అండ్ దాని తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ సంథింగ్. ఏదైనా అన్ఫార్చునేట్ థింగ్ ఏదో అయిపోయింది అనుకోండి మీకు, ఓకే, ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు సమ్ లంసం ఏమంటారనేది మీ పిల్లలకి కానీ, మీ భార్యకి కానీ, మీ ఫ్యామిలీకి అన్నది మీకు లంసం వస్తుంది. దీంట్లో లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంటుంది, సేవింగ్స్ ప్లాన్స్ ఉంటాయి, దాని తర్వాత ప్రీమియం రిటర్న్స్ ఉంటాయి, దాంతోపాటు అడిషనల్ యూలిప్స్ ఉంటాయి. అంటే యూలిప్స్ అంటే మీరు పే చేసిన అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ పెడతారు. పెట్టినప్పుడు ఆ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిటర్న్స్ మీకు వస్తాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ రిటర్న్స్ వచ్చేసరికి మీకు ఇమీడియట్ రిటర్న్స్ అనేవి ఉండవు. ఓకే, డెఫినెట్గా 10-15 years తర్వాతనే మీకు ఆ రిటర్న్స్ అనేవి కనిపిస్తాయి. జనరల్గా ఎనీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ యూ టేక్, స్టాక్ మార్కెట్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఏ ఇన్వెస్ట్మెంట్లు ఏవైనా సరే లాంగ్ టర్మ్లోనే మీకు బెనిఫిట్ అనేది కనిపిస్తుంది. ఓకే, షార్ట్ టర్మ్లో మీరు మాకు 1 yearకే కావాలి, 1 monthకి కావాలి అనుకుంటే కాదు. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు లాంగ్ టర్మ్లోనే మీకు యూజ్ అవుతుంది. బికాస్ ఫర్ సపోజ్ యూఆర్ 30 ఏజ్, మీరు ఒక 20 years అంటే మీ ఏజ్ 50 years వరకు వచ్చేసరికి మీరు పెట్టిన ఒక 10-12 లక్షలకి మీకు ఆల్మోస్ట్ ఒక 40-60 lakhs వరకు పాసిబిలిటీ ఉంటుంది మీ ఇన్కమ్. అంటే మీరు పెట్టిన దానికి ఆల్మోస్ట్ ఫోర్ టైమ్స్ అట్లా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కే చూడండి. మీరు ఒక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టినంత మాత్రం మీకు ఏమీ అవ్వదు. అవి మీకు ఫ్యూచర్లో యూజ్ అవుతాయి. మీరు ఇప్పుడు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన డబ్బులు మీకు యూజే అవుతావు, కానీ వేస్ట్ అనేది ఉండదు. సో 100% ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఐఎమ్ సర్టిఫైడ్ టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అండ్ కేర్లో కూడా నాకు అడ్వైజర్ని నేను. ఓకే, సో మీకు ఏమన్నా మీకు మంచి బెస్ట్ ప్లాన్స్ కావాలి, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా, ఏమన్నా, మీరు డెఫినెట్గా నాకు రీచ్ అవుట్ కానీ, నాకు కింద నా నెంబర్ ఇస్తున్నాను. కైండ్లీ రీచ్ అవుట్ మీ మీ ఇన్కమ్ బట్టి, మీ కేపబిలిటీని బట్టి మీకు మంచి ప్లాన్ సజెస్ట్ చేస్తాను. దాన్ని బట్టి మీరు కట్టుకోవచ్చు. హెల్త్ కూడా అంతే. డెఫినెట్గా మీకు మంచి ప్లాన్, మీకు ప్రీమియం కూడా తక్కువ, ఏదైతే మీకు బెటర్ అవుతుంది, ఎంత మీరు తీసుకోవాలి అని చెప్పి నేను డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏమన్నా, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. అండ్
మీకు ఇంకొకటి ఈజ్ ఓన్లీ పాలసీ ఇచ్చేంత వరకే కాదు. ఇది ఏదైతే ఇప్పుడు నేను ఆల్రెడీ సర్వీస్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. పాలసీ ఇష్యూ చేయడమే కాదు, దాంతోపాటు మీ క్లెయిమ్ రేపటి రోజు మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూ వచ్చినాయి, దాని తర్వాత క్లెయిమ్ దగ్గర కూడా మేము హెల్ప్ చేస్తాము. యాజ్ వెల్ యాజ్ లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా మీకు మళ్ళీ దాని తర్వాత క్లెయిమ్ గురించి మేము 100% మీకు హెల్ప్ చేస్తాము. ఓన్లీ ఇప్పుడు పాలసీ ఇష్యూ చేసినవి అవన్నీ ఏమీ ఉండవు. 100% మీకు క్లెయిమ్లో కూడా సపోర్ట్ ఉంటుంది. నో క్వశ్చన్స్ ఎట్ ఆల్. ఓకే రైట్. థ్యాంక్ యూ. ఇఫ్ ఎనీథింగ్ రిక్వైర్డ్ మీకు కనుక కావాల్సి ఉంటే డెఫినెట్గా రీచ్ అవుట్ కండి. థ్యాంక్ యూ. జై హింద్.